నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఇప్పుడు రాష్ట్రానికి రవాణా శాఖ మంత్రి అయినప్పుడు మినిమం నాలెడ్జ్ ఉండాలి. లెక్కలు వేసుకోవడానికైనా, రోడ్లు ఎంత డిస్టెన్స్ ఉండడానికైనా, ఎక్స్పోర్టింగ్ అయినా ఇంపోర్టింగ్ అయినా, ఇక రవాణా వ్యవస్థ దానిపైన మినిమం అవగాహన ఉండాలి. దానికి లెక్కల మనిషి అయినా ఉండాలి. పిఎన్ ఎవరైనా పెట్టుకుంటాడు. లెక్కలు క్యాల్కులేట్ చేయడానికి సపరేట్ ఒక బిల్ కలెక్టర్ని కూడా పెట్టుకుంటాడు, ఎవరైనా పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ఒక మార్పుతోటి గాల్లో కొందరు వచ్చిన మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులకు మినిమం నాలెడ్జ్ లేదు. మినిమం చిన్న పిల్లలకి ఉన్న నాలెడ్జ్ కూడా ఈరోజు లేదు. చూద్దామా, ఒక ట్రైల్ వేద్దామా? ఒకసారి రండి. ఇక ఏంది ఈడ 54x4 =1116. మంత్రి పొన్నం ప్రభాకరు శ్రీనివాస రామానుజన్ అయిపోయిండు. శ్రీనివాస రామానుజన్కే ఎదురు దెబ్బేసే లెక్క ఇది. మీరు ఒకసారి దీన్ని గమనించాలి. ఒక గురుకుల ఈక్వల్ టు 4 గురుకులాలు ఒకే దగ్గర సమీకృతంగా చేసి అటువంటి 54 గురుకులాన్ని మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసుకున్నాం బిల్డింగ్లు కట్టడానికి. అధ్యక్ష 54x4 116 స్కూళ్లకు సంబంధించి సొంత భవనాలు. మీరు అయ్యా 216 సరే మ్యాథమెటిక్స్ కదా 216. థ్యాంక్ యూ రవీంద్రరావు గారికి. 216 స్కూళ్లకు సంబంధించి మేము ఫౌండేషన్ వేసుకున్నాం అధ్యక్ష. వాటి నిధులు కూడా కేటాయించడం. 5,000 మ్యాథ్స్లో వీక్ ఉన్నోనికి రవాణా శాఖ ఇచ్చారు. అసలే నాలెడ్జ్ లేనికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. అట్లాగే పొన్నం ప్రభాకర్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చిళ్ళు. ఎందుకంటే అసలే ఆయన మ్యాథ్స్లో వీకు. ఇంకా ఆ 54x4 లెక్క చేసుకోవడానికి కూడా ఆయనకు టైం దొరకలేదంటే ఇజ్జత్ పోయే వ్యవహారం. మళ్ళీ ఒక్కొక్క మంత్రులకి ఇటు 4 పిఏలు, ఇటు 4 పిఏలు, వెనకాల 4 పిఆర్ఓలు. 54x4 లెక్క చేసుకోకుండా ఆ పత్రం మీద కూడా రాసుకొని రాలే. ఈ పక్కన వాళ్ళు చెప్తే 216 ఇజ్జత్ పోయే వ్యవహారం అక్కడ. ఇంకా 600 అనలేదు, అందుకనే మధ్యలో 600 అన్నా. ఏం చేద్దాం మిత్రులు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో. వీళ్ళు మనకు పరిపాలన చేసేటోళ్ళు. ఒక్కొక్క రంగు బయట పడతా ఉంది. ఎవరు ఎట్లాంటి వాళ్ళు కొన్ని క్షణాల్లో చూస్తానే నవ్వు వస్తుంది. నిజంగా నేనేమంటున్నా అంటే ప్రజలకైనా ఇకరైనా విజ్ఞప్తి, విద్యార్థులకు ఒక విజ్ఞప్తి. రాష్ట్ర చరిత్రను చూడండి, రాష్ట్ర అభివృద్ధిని చూడండి. గతంలో ఏ విధంగా బతికినాం, ఈ రోజుల్లో ఎలా బతుకుతున్నాం. ఆ రోజులో ఎటువంటి స్వేచ్ఛ పాలన ఉండేది, ఈ రోజులో ఎటువంటి కఠిన పాలన ఉన్నది. ఆ రోజులో ప్రజాపాలనతోటి ఏ విధంగా ప్రజలను చూసుకున్నారు, ఈ రోజు ప్రజాపాలనతోటి ప్రజలను ఏ విధంగా కంకుదీస్తా ఉన్నారు మీకు కూడా అర్థం కావాలి. కాబట్టి విలువైన నాయకుడిని ఎన్నుకోండి. విలువైన నాయకుడిని ఎన్నుకుంటే బతుకు తెరువు అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల ఎన్నో రంగాల్లోనూ ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర మళ్ళీ 10 సంవత్సరాల వెనుక గుంజుకోబోతుంది. ఇది మీరు చూస్తూనే ఉంటారు. కేసీఆర్ అప్పు చేసింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చేసిండు. చేయలేదా? ఊరికి గ్రామ పంచాయతీ రాలేదా? ఆ ఊర్లో సీసీ రోడ్లు రాలేదా? ఊరుకు రావడానికి రోడ్లు రాలేదా? ఆ ఊరిని డెవలప్మెంట్ చేయడానికి సర్పంచ్కి నిధులు రాలేదా? వైకుంఠ ధామం వచ్చింది, డస్ట్బిన్, తడి చెత్త పొడి చెత్త వేసుకుని డంపింగ్ యార్డ్ వచ్చింది. అదే గ్రామంలో 10 మందికి జీవనోపాధి దొరికింది. ఆ నర్సరీని పెట్టించి అందులో ప్రతిసారి నల్ల దిప్పేటోనికో, నల్ల రిపేర్ చేయడానికో, భగీరథ నీళ్లు దిప్పేటోళ్ళకో ఇలాంటి చాలా పథకాలు అమల్లోకి వచ్చే చాలా మంది ప్రజలకు జీవనోపాధి దొరికింది. ఇది మనసు మీద చేసుకొని చెప్పుకున్నా కూడా ఈరోజు ఎవరు చెప్పరు. ఈరోజు అటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో మొత్తానికి చూసుకున్నా కూడా ఇంకో 10 సంవత్సరాలు తీరని అప్పు రేవంత్ రెడ్డి చేసిపోతాడు. ఇది మీరు చూస్తారు. బరాబర్ అప్పు మామూలు కాదు. రేవంత్ రెడ్డి చేసేది ప్రజలకు పెడతలేడు, సొంత ఖర్చులకు. ఒక రోజు ఎక్కడైనా స్టే చేయాలంటే ఆ స్టేలకి అక్కడ సపరేట్ దగ్గర 50,000 రూపాయలు ఖరీదు చేసిన బెడ్రూమ్లు పెట్టించి వెళ్ళిపోతా ఉన్నాడు. వేములవాడ దర్శనానికి పోతే 1,70,00,000 రూపాయలు. ఇంకా ఏదైనా ఢిల్లీకి పోతే 10 కోట్లు పట్టుకొని పోయే సిచ్యువేషన్. ఏందయ్యా మిత్రులారా ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగే పనుల? మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. రాష్ట్రం బాగుపడాలి అంటే ఇటువంటి ముఖ్యమంత్రులు మనకు అవసరం లేదు.
రాష్ట్రం అభివృద్ధి చేసిన వారు కావాలి, రాష్ట్రాన్ని ముందుకు చేసిన వారు కావాలి. కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల రాష్ట్రానికి ఏం లాభం లేదు. జ్ఞానం లేని ముఖ్యమంత్రి, అజ్ఞానులైన మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో. ఇదొకటి అర్థం చేసుకోవాలని నా యొక్క మనవి.